షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైలవిమర్ధనం దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం వందే శివాత్మజం. ప్రేక్షక మహాశయులకు, శ్రోత మహాశయులకు శుభాభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము నాగుల చవితి పండుగను గురించి మనము తెలుసుకుందాము. ఈ నాగుల చవితి పండుగ అనేది ప్రతి సంవత్సరము కూడా శ్రావణ శుద్ధ చవితి నాడు ప్రజలందరూ కూడా ఈ యొక్క నాగుల చవితి పండుగను జరుపుకుందరు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసంలో శుద్ధ చవితి పండుగ నాడు కూడా జరుపుకుంటారు. ఈ పండుగ అంటే ఇది సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైనటువంటి ఆ నాగుల యొక్క అనుగ్రహము కొరకు ఈ యొక్క పండుగను జరుపుకుంటారన్నమాట. ఈ పండుగ వలన ఏమి ఉపయోగం ఉంది అనేది మనము తెలుసుకున్నాం. ఎందుకు ప్రజలు ఈ విధంగా ఈ నాగుల చవితి పండుగను చేసుకుంటున్నారు అంటే, నాగదోషము సర్పదోషములో పోయేదానికి, పిల్లలు ఆరోగ్యముగా ఉండేదానికి ఈ పండుగను చేసుకుంటారు. అంతేకాదు ఈ సుబ్రహ్మణ్య స్వామి వలన సంతానము అంటే వంశాభివృద్ధి జరుగుటకు కూడా ఈ యొక్క నాగుల చవితి పండుగను నాగులను పూజిస్తూ ఉన్నారన్నమాట. ఆ రోజు ఉదయమే తలస్నానం చేసి ఇంటి వాళ్ళందరూ కూడా సర్వసాధారణంగా మొత్తం ఇంటి వాళ్ళందరూ కూడా పుట్ట వద్దకు వెళ్ళి ఆ పుట్టలో నాగ ప్రతిమలు వేసి పుట్టను పూజ చేసి పాలు పోసి చలిమిండి వడపప్పు నైవేద్యం చేసి పుట్టకు ప్రదక్షిణాలు చేసి ఆ రోజంతా చలిమిండి పచ్చిబేడలు అదే వడపప్పు పండ్లు తిని ఒక్క పొద్దుగా ఉపవాసము ఉంటారు. ఆ రోజు భోజనం చేయరన్నమాట. అంతేకాదు ఉప్పు కారము పులుపు కూడా ఆ రోజు తినరు. ఇండ్లలో పెనం కూడా పెట్టరు. పల్లెల్లో పెనం పెట్టినాము అని అంటే వాళ్ళందరూ కూడా నాగదేవత తోకను కాల్చినటువంటి పాపం వస్తుంది అనేటువంటి మనసు కలిగి ఉన్నారన్నమాట. ఆ విధంగా వాళ్ళు మా పల్లెల్లో భావిస్తారు. పల్లెల్లో చాలామంది ఈ నాగులకు పెట్టినటువంటి నాగదేవతల స్వరూపమైనటువంటి ఈ నాగుల ప్రతిష్టలు చేసిన చోట వాళ్ళు చాలామంది నాగులకు పాలు పోసి కూడా ఈ యొక్క పండుగను చేస్తూ ఉంటారు. మరి ఈ నాగుల చవితి పండుగను మరికొందరు తమ పిల్లలకు చెవిలో చీము కారకుండా ఉండేదానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల పిల్లలకు చిన్న పిల్లలకు చెవులో చీములు కారుతూ ఉంటాయి అన్నమాట. అటువంటివి ఈ యొక్క నాగుల చవితి పండుగ చేసేది వల్ల ఆ చెవిలో చీము కారేది కూడా కాకుండా పోతుంది అనేటువంటి ఉద్దేశం కూడా చాలా మందికి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందేదానికి, సంతానం లేని దంపతులు సంతానం కలిగేదానికి ఈ నాగుల కట్టకు కూడా ప్రదర్శనలు చేయుట, తరువాత ఈ నాగులను పూజించుట చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ సంవత్సరము ఈ నాగుల చవితి శ్రావణ శుద్ధ చవితి 28/7/2025 సోమవారము దేశమంతటా జరుపుకుంటారు. కొందరు ప్రజలందరూ కూడా ఈ రోజున కుటుంబ సభ్యులతో పుట్ట వద్ద వెళ్ళి పూజ చేసి పాలు పేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని పుట్టమన్ను, ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, పుట్టమన్ను దీన్నే పుట్ట బంగారు అని అంటారు. శరీర భాగాలకు పూసుకొని ఆ పుట్టమన్నును మిద్ది మీద
మన ఇంటి మిద్దె మీద వేసేస్తారు. తరువాత వీలైన వాళ్ళు, చేతనైన వాళ్ళు ఉపవాస దీక్ష చేసి ఆ సంవత్సరము ఆ నాగుల చవితి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ పోతే వాళ్ళు ఆయుర ఆరోగ్యములతో ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో మంచి సంతానం కలిగి ఉంటారు. ఓం స్వస్తి.